వడిగా రండి 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 వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే మోక్షి భాగమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం భక్తిమత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 వడిగా రండి 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 వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజ ముఖ్య ఉద్దేశములు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కందనాల సంధ్యారాణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు వారి తల్లిదండ్రులు శ్రీ కె రామచంద్రారావు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు గోదావరి విచారణ విశాఖ అతిమేత్రాసనం. ఈ రోజు 39వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న శ్రీ పెంటారెడ్డి అంతోనిరెడ్డి శ్రీమతి విమలమ్మ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యము మరియు సుఖ సంతోషాలు దేవుడు వారికి దయచేయాలని కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ పెంటారెడ్డి అంతోనిరెడ్డి శ్రీమతి విమలమ్మ గార్ల కుటుంబ సభ్యులు గడ్డి అన్నారం హైదరాబాద్ అతిమేత్రాసనం. శ్రీ పోలిశెట్టి జ్ఞానప్రకాశ్రావు మరియు శ్రీ పోలిశెట్టి రాజకుమార్లకు మంచి ఆరోగ్యం అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ పోలిశెట్టి రాజకుమార్ వారి భార్య పి జ్యోతి కుమార్తె పి భావన తెరేసా గుణదల విజయవాడ మేత్రాసనం. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శ్రీ అజయ్ థామస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ బాలస్వామి మరియు కుటుంబ సభ్యులు సెయింట్ ఆన్స్ చర్చ్ నిజామాబాద్. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శ్రీ సిరిపురం మోహన్ థామస్ గారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు వారి భార్య శ్రీమతి నిర్మల కుమారుడు రాజేష్ కుమార్తె రోసి గాజువాక విచారణ విశాఖ అతిమేత్రాసనం. మరి దివ్యవాణి టెలివిజన్ ఛానల్ను ఆదరించి ప్రోత్సహిస్తూ వారి సహకారంతో సహాయంతో ఆదరిస్తున్న ప్రతి దాతల కొరకు కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ ఉద్దేశాల కొరకు మన వ్యక్తిగత అవసరాలు కుటుంబ అవసరాల కొరకు ఈనాటి బలి పూజలో విశ్వాసముతో భక్తితో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు జూలై 6వ తారీఖు సత్యశ్రీ సభ పునీత మరియ గొరెట్టి
కన్యక వేద సాక్షి సంస్మరణను కొనియాడుతూ ఉంది. మరియ గొరెట్టి అతి చిన్న వయసులోనే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి వేద సాక్షి మరణం పొందినట్లుగా ఆమె జీవిత చరిత్రలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ విధంగా తిరుసభ పూతోటలో వికసించిన మరొక పరిమళ పుష్పం ఈ చిన్నారి మరియ గొరెట్టి. అతి చిన్న వయసులోనే దేవుని మీద అత్యంత ప్రేమ, విశ్వాసము, భక్తి, తర్వాత తన నిర్మలత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతో ధైర్యముతో ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి భక్తురాలు. కాబట్టి ఈనాటి దివ్య బలి పూజలో మరియ గొరెట్టి ప్రార్థన సహాయాన్ని అర్థించుకుంటూ మన కుటుంబాలలో మన బిడ్డల కొరకు, మన బాల బాలికల కొరకు, మరి చిన్నారి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారిని విశ్వాసములో పెంచడానికి మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత వికాసానికి మనం సహాయపడుతూ ఉండాలి. సుమాతృక ఆదర్శవంతమైన జీవితాన్ని వారికి ఇవ్వడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ యొక్క అనుగ్రహం మనందరికీ దయచేయమని, మన కుటుంబాలను బిడ్డలను దీవించమని ఈనాటి దివ్య బలి పూజలో భక్తితో విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మలమైన కన్యాత్వమును ప్రసాదించువాడవును, నిష్కపటత్వమును ప్రేమించు దేవుడవును నీవే. నీ దాసురాలైన పునీత మరియ గొరెట్టిని లేత ప్రాయములోనే వేదసాక్షి కిరీటముతో అలంకరించితివి. తన కన్యాత్వమును కాపాడుకొను నిమిత్తము ప్రాణములర్పించిన ఆ పుణ్యవతి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా నీ ఆజ్ఞలను విధేయించుటలో పట్టుదల కలిగి జీవించున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన పితామహుడైన అబ్రహాము బలి. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకు ఒక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని గంతపరిచెను. కుమారునిగాక ఇంకా తన పనివారిలో ఇద్దరును కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపును కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటు చూసెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండు, చిన్నవాడును నేనును అక్కడికి వెళ్ళేదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజము మీద పెట్టెను. తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురును కలిసి వెళ్ళిరి.
ఈసాకు తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగెను. ఈసాకు నిప్పు కట్టెలను ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగెను. దానికి అబ్రహాము, నాయనా, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును అని అనెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడైన ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపటకు కత్తిని తీసుకునేను. కానీ ఆకాశం నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని నేను ఏమీ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకొంటిని అని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలును కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకుని వచ్చెను. కొడుకునకు బదులుగా దానిని దహనబలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అను అర్థము వచ్చు పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును అను లోకోక్తి వాడుకలో ఉన్నది. ఆకాశం నుండి దేవదూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయక ఇంత గొప్ప పని చేసేతివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణుల వలె లెక్కకందని ఎట్లుగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకుందరు. భూమండలం నందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతే గావున తప్పక అట్లు జరుగును అని అనెను. అబ్రహాము తన పనివారి కడకు వెళ్ళాను. వారందరూ బెర్షెబాకు తిరిగి వచ్చిరి. అబ్రహాము అక్కడనే వసించెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు సమక్షమున సజీవుల రాజ్యమున, ప్రభువు సమక్షమున సజీవుల రాజ్యమున నేను మెలుగుచూ నివసించెదను. నేను మెలుగుచూ నివసించెదను. ప్రభు మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలన, నీ విశ్వసతయ వలన నీకే మహిమ తగి ఉన్నది. అన్యజాతి వారు మీ దేవుడేడి అని మనలను అడుగునేలా. అందరూ ప్రభుని సమక్షమున సజీవుల రాజ్యమున, ప్రభువు సమక్షమున సజీవుల రాజ్యమున నేను మెలుగుచూ నివసించెదను. నేను మెలుగుచూ నివసించెదను. మన దేవుడు స్వర్గముననున్నాడు. అతడు తన ఇష్టము వచ్చిన కార్యమెల్లా చేయును. వారి విగ్రహముల వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ప్రభుని సమక్షమున సజీవుల రాజ్యమున, సమక్షమున సజీవుల రాజ్యమున నేను మెలుగుచూ నివసించెదను. నేను మెలుగుచూ నివసించెదను. వానికి నోళ్ళున్నవి కానీ అవి మాట్లాడలేవు, కన్నులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అందరూ ప్రభుని సమక్షమున సజీవుల రాజ్యమున, ప్రభువు సమక్షమున సజీవుల రాజ్యమున నేను మెలుగుచూ నివసించెదను. నేను మెలుగుచూ నివసించెదను. ఆ బొమ్మలను మలచిన వారును వానిని నమ్మువారును వాని వంటి వారే అగుదురు. ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. అతడు మీ డాలును ఆదుకొలునై ఉన్నాడు. అందరూ ప్రభుని సమక్షమున సజీవుల రాజ్యమున, ప్రభువు సమక్షమున సజీవుల రాజ్యమున నేను మెలుగుచూ నివసించెదను. నేను మెలుగుచూ నివసించెదను. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు.
వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం వాకు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు గలిలయ సంద్రమున గాలిని అణచిన వాకు నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు ఘనత మహిమ యేసుకే చెల్లును ఘనత మహిమ యేసుకే చెల్లును హల్లెలూయా 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 వచనం ప్రభు వచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. అంతటా యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమగు కఫర్నామునకు చేరెను. అప్పుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరించబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా, లేక నీవు లేచి నడువుమనుటయా? ఈ రెంటిలో ఏది సులభతరము? ఈ లోకములో మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే నిరూపింతును అని పలికి ఆ రోగితో, ఇక నీవు లేచి నీ పడకనెత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమునిచ్చిన దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ దైవ ప్రజలారా, ఈ మధ్యనే ఒక చక్కటి వాట్సాప్ మెసేజ్ నాకు రావడం జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను.
సృష్టి ఆరంభములో దేవుడు భూమి మీద ఉన్నటువంటి రకరకాల చెట్లను మొలకెత్తించాలనుకున్నప్పుడు దేవుడు భూమితో మాట్లాడాడు. అదేవిధంగా సముద్రములో రకరకాల చేపలు జీవరాశులు కలగాలి అన్నప్పుడు దేవుడు సముద్రముతో మాట్లాడాడు. నీవు సకల జీవరాశులకు, నీటిలో సంచరించే సకల జీవరాశులను కలిగి ఉందువుగాక అంటే ఆ విధంగా జరిగింది అని బైబిల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడు తన నోటి మాటతో సృష్టించాడు. కానీ దేవుడు మానవుని సృష్టించాలనుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుకున్నాడట. అది మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. మనము మానవుని మన ఆకారములో మన రూపములో సృష్టించుదాం అని దేవుడు తనలో తాను మాట్లాడుకున్నట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆ విధంగా భూమి నుండి మొక్కను తీసివేసినట్లయితే అది ఎండిపోతుంది. అదేవిధంగా నీటిలోంచి చేపను బయటకు తీసినట్లయితే అది చనిపోతుంది. అదేవిధంగా మానవుడు దేవుని నుండి వేరుపరపబడినప్పుడు మనిషి తనను తాను నాశనం చేసుకుంటూ ఉన్నాడు అనేది ఆ మెసేజ్ యొక్క సారాంశం. చక్కటి మెసేజ్ అది. మనం ఎప్పుడైతే దేవుని నుండి వేరుపడుతూ ఉన్నామో, దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థన ఆధ్యాత్మిక చింతన లేకుండా జీవిస్తామో మనల్ని మనం దేవుని నుండి దూరం చేసుకొని మనల్ని మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. అది బైబిల్లో చాలా ఉదాహరణలు మనకు చెప్పబడ్డాయి. దుడుకు చిన్నవాని కథ మనందరికీ తెలుసు. పిల్లవాడు తన జీవితాన్ని ఏ విధంగా తండ్రికి దూరమై నాశనం చేసుకున్నాడు. చివరికి పశ్చాత్తాపముతో తిరిగి వచ్చి ఆ జీవాన్ని పొందుతున్నట్లుగా మనం బైబిల్లో చదువుకుంటూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నారు, నేను ద్రాక్షావళిని మీరు రెమ్మలు, నా నుండి వేరుపడి మీరు ఏమి చేయజాలరు, నేను లేకుండా మీరేమి చేయజాలరు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. దేవుని ప్రతిరూపాలమైన మనము దేవునితో మమేకమై దేవునితో సత్సంబంధము కలిగి జీవించినప్పుడు మన జీవితాలు ధన్యమవుతూ ఉన్నాయి, ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. దానికి చక్కటి ఉదాహరణ ఈనాటి మొదటి పట్టణములో అబ్రహాము ఇస్సాకుల కథ. మన విశ్వాస పితామహుడైన అబ్రహాము జీవిత చరిత్రను మనం ఈ రోజుల్లో చదువుకుంటూ ఉన్నాం. అబ్రహాము దేవునికి అత్యంత ప్రియమైన వాడు, వీర విధేయుడు. తన వృద్ధాప్యములో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన సంతానం ఇస్సాకును కూడా దేవుడు అడిగినప్పుడు బలి ఇయ్యడానికి వెనుదీయలేదు అబ్రహాం. అందుకే ఆయన విశ్వాస పితామహుడుగా మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన విధానము, యేసుక్రీస్తు కలువరి కొండ మీద తనను తాను అర్పించుకున్న విధానములో కొన్ని పోలికలు ఉన్నాయి. అబ్రహాము కూడా ఇస్సాకును మోరియా పర్వతానికి తీసుకెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా కల్వరి కొండకు వెళ్ళి అక్కడ ప్రాణత్యాగం చేసినట్లుగా మనందరికీ తెలుసు. కల్వరి నాథుడు యేసు. ఇస్సాకు తన చేతిలో ఆ కట్టెల మూటతో బయలుదేరుతూ ఉన్నాడు, కొండ ఎక్కుతూ ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభు కూడా తన భుజం మీద ఆ భారమైన శిలువ మ్రానును మోస్తూ ఉన్నాడు. కానీ మనందరికీ తెలిసినట్లుగా అక్కడ దేవదూత దర్శనమిచ్చి అబ్రహామును అడ్డుకుంటూ ఉన్నాడు. భగవంతుడు నీ విశ్వాసానికి మెచ్చుతూ ఉన్నాడు. నీవు దేవునికి విధేయుడిగా ఉన్నందుకు దేవుడు నీ ఎడల చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఆ పిల్లవానికి ఏ హాని తలపెట్టకుము అని దేవదూత అడ్డు చెప్పినప్పుడు అబ్రహాము అటు చూసినప్పుడు అక్కడ ముళ్ళ పొదలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను దేవునికి కానుకగా అర్పణగా ఇస్తున్నట్లుగా మనం ఈనాటి మొదటి పట్టణంలో చదువుకున్నాం. క్రీస్తు కూడా దేవుని గొర్రెపిల్ల
అని మనం ప్రతిరోజు దివ్యబలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయ చూపండి అని మనం ప్రార్థిస్తున్నాం. పూజలో గురువు దివస ప్రసాద అప్పమును దివస ప్రసాదం స్వీకరించే ముందు అప్పాన్ని పైకెత్తి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారు అని ప్రకటిస్తూ ఉన్నారు. మోరియా పర్వతము మీద ఇస్సాకు బదులుగా గొర్రెపిల్ల దహన బలిని, క్రీస్తు గొర్రెపిల్ల బలిని మనకు సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అబ్రహాము వలె మనం కూడా దేవుని యందు అచంచలమైన విశ్వాసము విధేయతతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన యొక్క ప్రణాళిక ప్రకారం వాడుకుంటూ ఉన్నారు. తన యొక్క రక్షణ ప్రణాళికలో మనం కూడా భాగస్థులం అవుతూ ఉన్నామనే అనేటువంటి విశ్వాస సత్యాన్ని మనం ఈనాడు గ్రహించాలి. ఇక ఈనాటి సువిశేష పఠనములో మనం చదువుతూ ఉన్నాం. ఆ పక్షవాత రోగిని మోసుకొని వచ్చిన ఆ నలుగురు వ్యక్తులు, నలుగురు కంటే ఎక్కువై ఉండవచ్చు, వారి విశ్వాసమును గమనించి, ఇక్కడ రోగి యొక్క విశ్వాసంతో పనిలేదు యేసు ప్రభుకి. ఆ మోసుకుని వచ్చిన వారి యొక్క విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలుకుతున్నట్లుగా ఈనాటి సువిశేషంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దీనివలన మన వ్యక్తిగత ప్రార్థనలే కాదు, మన గురించి ఇతరులు చేసే ప్రయత్నము, వారి ప్రార్థనలు కూడా ఫలిస్తూ ఉన్నాయి. ఈ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, ఇతరులు మన గురించి ప్రార్థన చేసేటువంటి విధానం దేవుని ఎడల ఫలిస్తూ ఉంది. ఇదెన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మనకు కురిపిస్తూ ఉంది అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గ్రహించాలి. మానవుడు సంఘజీవి. కానీ ఈనాటి సమాజములో ఈ స్వార్థతత్వము ఎక్కువైపోయి మనిషి ఒంటరి జీవితానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనందరం ఒకరితో ఒకరము సంబంధము కలిగి దేవునితో మమేకమై జీవించాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. అంతే, త్రిత్వైక సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆ ప్రేమ బంధములో మనందరం కూడా భాగస్థులం అవుతూ ఉన్నాం. ఆ త్రిత్వైక సర్వేశ్వరుడే మనము మానవుని మన రూపములో, మన ఆకారములో సృష్టించుకుందామని పలికి మనల్ని తన యొక్క ప్రేమ బంధములో భాగస్థులను చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అబ్రహాము విశ్వాసము, విధేయత, మనము దేవునితో సత్సంబంధము కలిగి జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి, దీవించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క స్వస్థత వరాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఆ స్వస్థత వరాన్ని మనం మన జీవితంలో స్వీకరిస్తూ ఉన్నాం. అయితే ప్రభువు చేసిన ఆ స్వస్థత అద్భుతం, ఈనాటి సువిశేషంలోని ఆ సంఘటనలో మనము రెండు అభిప్రాయాలను ఇక్కడ మనం గుర్తించాలి. ఒకటి, ఫరిసేయులు, ఇతడు దైవదూషణము చేస్తూ ఉన్నాడు అని ప్రభువుని తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక గుంపు జనసమూహము, మిగతా జనసమూహము, వారందరూ భయపడి మానవులకు ఇట్టి అధికారమునిచ్చిన దేవుణ్ణి స్తుతించారు. దే ప్రైజ్ ద లార్డ్ అని మనం ఈనాటి సువిశేషంలో చదువుకుంటున్నాం. ఒక గుంపు ప్రభువుని తప్పుపట్టాలని చూస్తూ ఉన్నారు, మరొక గుంపు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు చేసేటువంటి అద్భుతాలకు, మేలులకు మనం ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం? ఆ స్తుతి ప్రార్థన, దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ స్తుతి ప్రార్థన మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈనాటి దివ్య బలి పూజలో అబ్రహాము వలె మనం కూడా విధేయత, ప్రభు ఎడల విశ్వాసము కలిగి జీవించాలి. సువిశేషములో ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన ఆ మనుషుల వలె మనం కూడా దేవుని యందు విశ్వాసము కలిగి, ఇంకా చేతగాని వారిని, ప్రభు అంటే తెలియని వారిని ప్రభు వైపు నడిపించాలి, మరలించాలి అనేటువంటి ఆ విశ్వాస సత్యాన్ని నాడు మనం గ్రహించి జీవించడానికి ప్రయత్నం చేసుకుందాం. మరి పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఈనాటి పునీతురాలు పునీత మరియ గొరెట్టి అతి చిన్న ప్రాయంలోనే, 12 సంవత్సరాల లేత ప్రాయంలోనే మరి తన యొక్క నిర్మలత్వాన్ని కాపాడుకోవడానికి
కత్తి పోట్లకు గురి అయి మరణించినటువంటి ఆ పుణ్య బాలికను ఈనాడు స్మరణ చేసుకుంటూ ఉన్నాం. మరి మన కుటుంబంలో మన బిడ్డలు, చిన్నారి బిడ్డలు, యువకులు, బాలికలు మరి దేవుని ఎడల ఆ నిర్మలత్వాన్ని కలిగి జీవించాలని, మరి ప్రసార మాంద్యాల ద్వారా ఈ టీవీ, ఇంటర్నెట్ వీటి ద్వారా మరి శోధనలకు గురి కాకుండా దేవుని ఎడల అచంచలమైన విశ్వాసము, భక్తి కలిగి ఆధ్యాత్మిక చింతనతో దేవునికి దగ్గరగా జీవించేటట్లుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మన వంతు ప్రయత్నం చేస్తూ వారిని ఆదర్శంగా సుమాతృకలో ముందుకు నడిపించినట్లయితే దేవుని ఎడల మనం భక్తి విశ్వాసములు కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా ఈనాటి సువిశేష పఠనం ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని స్వీకరించి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈనాటి దివ్యబలి పూజల్లో విశ్వాసముతో భక్తితో ప్రార్థన చేద్దాం. తిరుసభ పాలకులైన మన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మన పీఠాధిపతులను, గురువులను, మన అగ్రపీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, కన్యాశ్రీల కొరకు, ఉపదేశుల కొరకు, ఇంకా ఎవరైతే క్రీస్తు సువార్త సేవలో తమ జీవితాలను అర్పించుకున్నటువంటి గృహస్థ క్రైస్తవులందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ వారి యొక్క సేవలు ఫలించి మనందరం కూడా దేవుని యొక్క శ్రీసభలో విశ్వాసంగా భక్తితో జీవించడానికి ఆ ప్రభుని యొక్క అనుగ్రహం మనకు దయచేయమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మన కుటుంబాలలో దేవుని యొక్క శాంతి, సమాధానము, ఆయురారోగ్య, తెలివితేటలు సమృద్ధిగా దయచేయమని, చిన్నారి బిడ్డలను ఆశీర్వదించమని, చదువుకునే వారికి విజ్ఞానము, తెలివితేటలు సమృద్ధిగా దయచేయమని, మరి జాబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలింపజేసి వారికి మంచి ఆర్థిక స్తోమతను ప్రసాదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. అనారోగ్యముతో ఉన్న వారిని, వయోభారముతో బాధపడుతున్న వారిని, వృద్ధులను అందరినీ కూడా ఆశీర్వదించి వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యమును, ఆదరణను వారికి ప్రసాదించమని, శాంతిని, ఉపశమనాన్ని వారికి ప్రసాదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఈనాటి దివ్య బలి పూజ ఉద్దేశముల కొరకు, దివ్య బలి పూజను సమర్పించే వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేసుకుంటూ ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి విశ్వాసములో పటిష్టపరచమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మన దివ్యవాణి టెలివిజన్ ఛానల్ కొరకు ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ పనిచేసే సిబ్బంది కొరకు, అదేవిధంగా మరి ఈ ఛానల్ను ప్రోత్సహించి వారి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతల కొరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రభు వారిని ఇంకా దీవించి ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తి గల మా సర్వేశ్వర, విశ్వాసముతో భక్తితో మేము అర్పించిన ఈ ప్రార్థనను స్వీకరించి మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి మా కోరికలను మన్నించి నీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని, మా దివ్యవాణి ప్రేక్షకులను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు దివ్య బలి పూజ మన ప్రార్థనలో ఈ కానుకలు పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రేమగల మా తండ్రి,
ఈ దివ్య బలి పూజలో మేము అర్పించు అప్పద్రాక్ష రసములను ప్రేమతో స్వీకరించి వాటిని దీవించి క్రీస్తు శరీర రక్తములుగా మార్చినట్లుగా మా జీవితములను కూడా నూతనీకరించుమని, మమ్మల్ందరినీ ఆశీర్వదించి నీ ప్రేమలో భాగస్థులను చేయుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన పరిపూర్ణమగు నూతన జీవనమును నీవు మమ్ము నిరతము పిలుచుచున్నావు. ప్రేమపూరితుడవును దయామయుడవైన ఓ సర్వేశ్వర, మమ్ము మన్నించుటకు నీవు సదా సిద్ధముగా ఉన్నావు. మేము పాపాత్ములమైనను నీ దయను నమ్ముకొనుటకు మమ్ము ఆహ్వానించుచున్నావు. మరలా మరలా నీ నిబంధనను ఉల్లంఘించినను నీవు మమ్ము విడనాడలేదు. మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవ కుటుంబముతో ఎప్పటికీ విడిపోనట్టి నూతన ప్రేమబంధమును ఏర్పరచుకొంటివి. ఇప్పుడు కూడా నీ ప్రజల కొరకు అనుగ్రహ సమయమును సఖ్యతా కాలమును ఏర్పరచితివి. నీ ప్రజలు తిరిగి నీ దరికి చేరి నీ కుమారుడకు క్రీస్తునందు ఆశాజ్యోతిని కనుగొనున్నట్లు చేసితివి. వారు తమ హృదయములను పవిత్రాత్మ వశము చేసి అందరి సేవకు అంకితమగునట్లు ప్రేరేపించితివి. కావున మేము ఆశ్చర్యముతో నిండిన వారమై నీ ప్రేమ శక్తిని కీర్తించుచు, నీవు మాకు దయచేయుచున్న ముక్తి భాగ్యమును గురించి ఆనందముతో నిన్ను కొనియాడుచు, అసంఖ్యాకులైన స్వర్గీయ గాయక బృందములతో మా స్వరములను ఏకము చేసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు వాస్తవముగా పవిత్రుడవు. నీవు ఏ రీతిగా పరిశుద్ధుడవై ఉన్నావో అట్లనే మానవుని కూడా పరిశుద్ధిని చేయుటకు ఆది నుండి నీవు సదా కృషి చేయుచున్నావు. నీ సమక్షమున కూడియున్న ఈ నీ ప్రజల అర్పణలను అనురాగముతో వీక్షింపుము. వీటిపై నీ పవిత్రాత్మ శక్తిని కృమ్మరింపుము. ఇవి నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఇతని అందే మేము నీ పుత్రులమైతిమి. ఒకప్పుడు మేము దారి తప్పి నిన్ను సమీపింపలేనప్పుడు నీవు మమ్ము ఇంకను అధికముగా ప్రేమించితివి. నిర్దోషియును నీ కుమారుడైన యేసు మరణమునకు తనను తాను అర్పించుకొని మా నిమిత్తము చీరలతో సిలువకు అంటగొట్టబడుటకైనను వెనుదీయలేదు. భూమి ఆకాశముల మధ్య తన కరములను చాచుటకు ముందు నీ నిబంధనకు శాశ్వత సంకేతముగా తన శిష్యుల బృందముతో పాస్కా విందును కొని ఆడ చిత్తగించెను. వారలతో భోజనమును చేయునప్పుడు అప్పమును అందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము సిలువపై తాను ధారవోయనున్న తన రక్తము ద్వారా సమస్తమును తన యందు సఖ్యపరచవలని గుర్తెరిగి ద్రాక్షారసముతో నిన్న పాత్రమును అందుకొని నీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కావున మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు జ్ఞాపకార్థమును కొనియాడుకొనుచున్నాము. అతడే మా పాస్కా, మా నిజమైన శాంతి. అతని మరణ ఉత్థానమును కొనియాడుచు అతని పవిత్ర ఆగమమును వేచి ఉన్నాము. కావున సదా విశ్వసనీయుడవును సత్యవంతుడవైన ఓ సర్వేశ్వర, మానవ జాతిను నీతో సఖ్యపరచు ఈ బలిని నీకు సమర్పించుచున్నాము. కరుణామయుడవైన తండ్రి, నీ కుమారుని బలిఫలముగా నీతో సఖ్యపరచుకొనుటకు నీవు తలపెట్టిన వారిని కరుణతో వీక్షింపుము. ఒకే రొట్టెయందును ఒకే పాత్రమునందును పాలు పంచుకొనుచున్న వారు పవిత్రాత్మ ప్రభావముతో అన్ని విభేదములను తొలగించు క్రీస్తునందు ఏక శరీరముగా రూపొందునట్లు చేయుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువుతోనూ మా తుమాబాల పీఠాధిపతితోనూ మేమందరమును ఒకే మనస్సు ఒకే హృదయము కలిగి ఉన్నట్లా దయచూపము. తుదకు నీ సమక్షమున యోగ్యులముగా నిలచి దేవమాతయు పవిత్ర కన్యకైన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులు పునీత మరియ గొరెట్టి గారితోనూ సకల పునీతులతోనూ నీ కనికరము కొరకు మేము అర్థించుచున్న మరణించిన మా సహోదరి సహోదరులతో కలిసి పునీతులతో పునీతులుగా మేము స్వర్గశాలలో నిలిచియుండు వరకు మేమందరము నీ రాజ్య రాకడ కొరకు ఉమ్మడిగా కృషి చేయనట్లు సహాయము చేయుము. అప్పుడు మేము అవినీతి గాయము నుండి విడుదల పొంది సంపూర్ణ నూతన సృష్టిగా మారి నీకు ఆనంద గీతమును పాడుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని ఆటంకముల నుండి, ఆకస్మిక ప్రమాదములు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మత ఛాందస్సుల బారి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మా అందరికీ శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు స్వామి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్.
నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవనమును ఒసగునట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జరిగినను ఎవరు ఏమి పలికినను, నాకు ఏమి జరిగినను ఎవరు